కనుమ శుభాకాంక్షలు. ఓకేనా పిల్లలు? సో భోగి అంటే పిల్లలకి భోగి పళ్ళు వేస్తారు. ఈరోజు పిల్లలు అంటే ఎవరు? తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు పిల్లలే, అవునా కదా? అయితే కొంతమంది ఏంటంటే 14 years లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే వేసుకుంటారు. కానీ అసలు ఈ భోగి పళ్ళు ఎందుకు వేస్తారు అనే విషయం చెప్తాను చూడండి. భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలకి ఈ యొక్క ప్రకృతితో అనుబంధం అన్నమాట. అంటే భోగి పళ్ళు అంటే ఏంటమ్మా? రేగి పళ్ళు, అలాగే పువ్వు యొక్క రెక్కలు ఉంటాయి కదా. సో బంతి పువ్వులు, చామంతులు, గులాబీలు ఉంటాయి కదా. సో ఆ రేఖలు తీచింపి అవి వేసి చక్కగా పిల్లలకి మంచి ప్రకృతితో సంబంధం అనమాట. పిల్లలు మంచి మానసికమైన ఆనందాన్ని పొందడమే కాకుండా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో, విద్యాభివృద్ధులతో అఖండ విజయాలు సాధించాలని, పిల్లలు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో ఉండాలని, సో అలాగే పిల్లల పైన ఎలాంటి చెడు కన్ను ఎవరి మీద పడకూడదని తల్లిదండ్రులు ఇచ్చే దివ్యమైనటువంటి ఆశీస్సులే ఈ యొక్క భోగి పళ్ళు పోయడం అనమాట. అర్థమైందా? సో అయితే ఇక్కడ పెద్దవాళ్ళు వేసుకోకూడదా అంటే పెద్దవాళ్ళు సరదాగా పెద్దవాళ్ళకు కూడా వేయొచ్చు. కానీ తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ చిన్ననాటి మెమోరీస్, చిన్నపిల్లలా ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ ఊహలతో ఎప్పుడు వాళ్ళ ఆలోచనలతోనే ఉంటారు. కాబట్టి సో తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఎప్పుడు పిల్లలకు ఉండాలి. కావున సో ఎప్పుడు కూడా మనము ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరూ కూడా చక్కగా తల్లిదండ్రుల చేతుల మీదుగా భోగిపళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైపోయిందా ఈ భోగిపళ్ళ కోసం? ఓకే. సో భోగి అంటే భోగభాగ్యాలతో అందరూ చక్కగా సిరి సంపదలతో తొలతోగడమే. భోగి రోజు ఎందుకు నలుగు పెట్టి స్నానం చేస్తారు అంటే యాక్చువల్లీ అప్పుడు ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళ పనిలో ఉండేవారు కదా చాలా మంది. సరే ఈ చలికాలం వచ్చేసరికి ఏమవుతుందంటే స్కిన్ అనేది అలర్జీ అవుతుంది అనమాట. స్కిన్కి ఏమవుతుందంటే చూడండి ఇలాగా పొలుసులా వచ్చేస్తూ ఉంటుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, ఈ రోజు ఆయిల్ వేసుకొని శనగపిండి ఇవన్నీ వేసి చక్కగా తలార మంచిగా తెల్లవారే లేచి చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేసి ఇంట్లో చక్కగా శుచి శుభ్రతతో మంచిగా అన్ని ముందు నుంచే పండుగ వస్తుందంటే సంవత్సరం నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు కదా. పెయింటింగ్స్ అన్ని వేసుకొని ఒక కొత్త వాతావరణాన్ని నీట్గా డిజైన్ చేసుకొని ఉదయాన్నే చక్కగా స్నానం చేసి భగవంతుని యొక్క పూజ చేసుకొని భోగి వేస్తారు. అంటే ఈ యొక్క చలిని తాటుకోవడానికి, చలి యొక్క ఈ తాకిడిని తట్టుకునేలాగా చక్క మంటల దగ్గరికి వెళ్ళి అక్కడ చలి మంట అనేది కాచుకుంటారు. అలాగే ఆవు యొక్క పిడకలు ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా భోగిలో వేస్తారనమాట. ఎందుకు ఈ యొక్క సంక్రాంతి రోజు ఇవన్నీ శుభ్రం చేస్తారు అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఎక్కడెక్కడో మూల పడివన్నీ తీసి పడేస్తాం అనమాట. ఎందుకంటే కొత్త కొత్త అన్ని పెట్టుకొని అలంకరణ చేసుకోలే తప్ప మళ్ళీ పాతవి పాడైపోయినవి అవన్నీ ఉండకూడదు. తుప్పు పట్టినవి ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇల్లు అనేది పాడవుతుంది కదా. సో అందుకని ఇంటిని నీట్గా అలంకరించుకోవడానికి, అలాగే భోగి రోజు చక్కగా భోగభాగ్యాలతో తొలతొగడానికి. ఓకేనా? భోగి. సంక్రాంతి అంటే ఆల్రెడీ మీరు సార్ చెప్పారు కదా, అది మన ప్రీతి చెప్పింది. రైతుకి పంట చేతికి వస్తుంది. ఆ ఆనందంలో ఏంటి, రైతులందరూ కూడా చక్కని మన చిరుధాన్యాలు, మనందరూ కూడా ధాన్యాలు అంటే ప్రతిరోజు మనకు ఉదయం లేచిన దగ్గర నుంచి రైసే కదా అందరూ వాడుతూ ఉంటారు. అవునా? మన 3 పూటలు మన తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అందుకే ఎస్పెషల్లీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. చక్కగా ఈ యొక్క రైస్ అనేది ఈ పంట చేతికి వస్తుంది అనమాట. రైతుకి పంట చేతికి రావడం వల్ల పుష్కలంగా డబ్బులు ఉంటాయి. ఇంటి నిండా సిరి సంపదలతో ఎక్కడ చూసినా ధాన్యంతో తొలతూగుతూ ఉంటారు. కాబట్టి చక్కని పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. మంచి మంచి పిండి వంటలు, జంతికలని, అరిసెలని, బూరెలు, గారెలు, చక్కగా పరవన్నం. ఆ పరవన్నం వండుకుంటే అదే పండగ అనమాట. ఎందుకంటే ఎప్పుడూ పని చేసుకొని పనిలోనే నిమగ్నమైపోయినటువంటి రైతన్నలకి చక్కని పరమాన్నం చేసుకొని పిండి వంటలతో చక్కగా భుజిస్తూ ఉంటే అదే వాళ్ళకి అసలైనటువంటి ఆనందమైనటువంటి విందు. అలాగే అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగ, ఆహ్లాదకరంగా గడుపుకునే ప్రకృతితో మమేకమయ్యి చక్కగా అందరూ ముచ్చటగా ఉంటారు. ఇప్పుడు మనం ఉన్న సిటీస్లో ఏంటంటే అంత సెల్ఫిష్ అనమాట. ఒకరు బాగుంటే ఇంకొకరు వారోలేరు. అలాంటి సిచ్యువేషన్లో మనం బ్రతుకుతున్నాం. సిటీ అంటేనే కొంత కల్మషం ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి సిటీ అంటేనే సెల్ఫిష్ ఎక్కువ. కానీ మనుషులందరూ ఇలానే ఉంటారా అంటే తప్పమ్మా. నిజమైనటువంటి మనుషులు, కల్మషం లేని మనుషులు ఎక్కడ ఉంటారు అంటే విలేజెస్లో ఉంటారు. ఎందుకంటే చక్కగా వాళ్ళు కలిసి వెలిసి అందరితోటి ఆప్యాయతగా పలకరిస్తూ ప్రతి ఒక్కరు తేలికపోయినా సరే చక్కగా అమ్మమ్మ, తాతయ్య అనుకోని, మావయ్య, అత్తయ్య ఇలా మంచిగా
పలకరిస్తూ ఎప్పుడు ఆనందంగా గడుపుకుంటూ వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రకృతితో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి మానసికమైన సమస్యలు కూడా ఉండవు. వాళ్ళ మైండ్ కూడా వాళ్ళ మనసు కూడా అంతే స్వచ్ఛందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు పల్లెటూరు వాళ్ళు ఎప్పుడు స్వచ్ఛందంగానే ఉంటారు. సో మన దేశానికి వెన్నెముక అయినటువంటి రైతన్న ఎంతో ఆనందంగా ఉండడమే కాకుండా మనందరూ కూడా ఆనందంగా ఉండే పండుగ. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో అందరూ కూడా జాబ్స్కి వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మన దేశానికి కాకుండా వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి పండుగ రోజైనా సరే చక్కగా వాళ్ళ పిల్లలు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసేటటువంటి మన పెద్దలు, మన తరవైనటువంటి మన ఓల్డ్ ఏజ్ అంటే మన పెద్దలు ఉన్నారు కదా, మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు అందరూ మన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరూ వచ్చారు కాబట్టి చక్కగా వాళ్ళకి కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంటుంది. మనం చూసుకొని ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అందరం కలిసి మంచిగా రకరకాల విందు ఆరగించుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఈ పండుగ అంటేనే అందరితో కలిసిమెలిసి ఉండడం. ఓకేనా? సిటీ లైఫ్ ఎప్పుడు కూడా ఎవరు సెల్ఫీస్తో వాళ్ళు, ఎవరు మొబైల్స్లో వాళ్ళు, ఎవరు పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా కనీసం పండుగ వచ్చినప్పుడైనా అందరితో కలిసి మెలిసి హ్యాపీగా మంచి మాటలు మాట్లాడుకోవాలి. అలాగే కొంతమంది అత్తలు, అలాగే మేనల్లులు ఇలా ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు సరదాగా మాట్లాడుకుంటారు. అంటే ఒకరు ఏడిపించుకోవడం ఇవన్నీ పల్లెటూరులో ఇంకా దారుణంగా ఉంటాయి తెలుసా మీకు? పల్లెటూరులో అయితే ఈ బావ మరదలు అవనివ్వండి, అలాగే మేనత్త మేనకోడలు ఇలా అందరినీ ఏంటంటే ఏడిపించుకుంటారు అనమాట. సరదా అనమాట. ఇదంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గానే మనం తీసుకోవాలి. ఎప్పుడు పాజిటివ్ నేచర్లోనే ఉండాలి తప్ప మనం దేన్ని కూడా ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? సో అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంకా రేపు రాబోతుంది. ఓకే, ఏదేమైనా సరే పొంగల్ హాలిడేస్ కదమ్మా. సో మీరు కూడా ఈ రోజు మన సెలబ్రేషన్స్ అయిపోగానే రేపటి నుంచి హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి చక్కగా మీ అమ్మమ్మ, నాన్నమ్మలు, తాతయ్యలతోటి, అత్తలు, అలాగే మావయ్యలు, మీ పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నులు, బాబాయ్లు అందరితోటి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.